చల్లటి సాయంత్రం వేళ అద్భుతంగా ఉంది. మనసుకి హాయిని కలిగించేలా వర్షం పడుతుంది. ఫుల్గా తడిచిపోయాను. మొత్తానికి మెట్రో ఎక్కాను. హైటెక్ సిటీలో ఎక్కి బేగంపేటలో దిగాను. మళ్ళీ వర్షం మొదలైంది. హడావిడిగా రోడ్డు దాటపోతుంటే ఓ పెద్ద హార్న్ సౌండ్ వినిపించింది. భయంతో కళ్ళు చేతులతో చెవులు మూసుకున్నాను. కాసేపు నాకేం జరిగిందో అర్థం కాలేదు. కానీ ఎవరో నన్ను లాగినట్లు అర్థమయ్యింది. కొన్ని సెకండ్స్ తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి అతని ఎదురుగా నా చేతిని పట్టుకొని ఉన్నాడు. నాకన్నా 2 ఇంచులు పెద్దగా ఉన్నాడు. వర్షంలో పూర్తిగా తడిసిపోయాడు. ఆకాశంలో వచ్చిన మెరుపులు అతని కళ్ళల్లో కనిపించాయి. తెల్లగా ఉన్నాడు. ఓ మోస్తరు గడ్డం ఉంది. తన చేతిలో ఉన్న నా చేతిని వదిలేశాడు. ఏంటండి, రోడ్ దాటే ముందు చూసుకోరా? నేను టైంకి రాకపోయి ఉంటే ఎలా? అయినా ఎందుకండి ఇంత హడావిడి? క్షమించండి, వర్షంలో ఇప్పటికే తడిసిపోయాను. ఇంకా తడిస్తే జ్వరం వస్తుందన్న భయంతో ఇలా రోడ్డు దాటిపోయాను. అవును, మంచి పని చేశారు. కానీ జ్వరం వస్తే 2 రోజులు సెలవు పెట్టొచ్చు. కానీ మీకేదైనా అయితే అప్పుడు పరిస్థితి ఏంటని ఆలోచించండి. నేను అలా ఆలోచించలేదు. అదే మీ అమ్మాయిలు చేసే తప్పు. రోడ్డు పైన ఎలా వెళ్ళినా అవతలవాడు సులువుగా వస్తాడని మీ గుడ్డి నమ్మకం. నిజంగా అలాంటిదేమీ లేదు. మామూలుగా క్రాస్ చేయబోయాను. సరే, మరోసారి కంగారుగా హడావిడిగా దాటకండి. అక్కడ సిగ్నల్ ఉంది కదా, అక్కడి వరకు వెళ్ళి సిగ్నల్ పడిన తర్వాతే వెళ్ళండి. సరే, అలాగే అండి. వర్షం తగ్గేలా లేదు. నాకు చాలా పని ఉంది. నేను సందులో నుంచి వెళ్ళిపోతాను. మీరు మాత్రం కాస్త చూసుకొని వెళ్ళండి. అలాగే అండి. అయ్యో రామా, మీరేంటండి ఏం చెప్పినా ఒక పదంతో జవాబిచ్చేస్తారు. ఇలానే ఉండాలండి. తెలియని వ్యక్తితో ఎక్కువ మాట్లాడద్దు. ఇక ఉంటా, బాయ్. అతను వర్షంలోనే హీరోలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. నా కళ్ళు అతనిపైనే ఉన్నాయి. మెరుపు పెద్దగా మెరిసింది. అతని 10 అడుగులు వేసి నా వైపు తిరిగి ఓ చిన్న నవ్వు నవ్వాడు. నాకు నవ్వు వచ్చింది. ఓ అమ్మాయి, నీ పేరేంటో చెప్పలేదు అని అంత దూరం నుంచి వచ్చాడు. నా పేరు శ్రావ్య. ఏంటో వినిపించడం లేదు. కొంచెం గట్టిగా చెప్తారా? అయ్యో, నా పేరు శ్రావ్య. హలో శ్రావ్య గారు, నా పేరు దీపక్. సరే అన్నట్లు తల ఊపాను. నన్ను గుర్తుపెట్టుకోండి అని మళ్ళీ గట్టిగా అరిచాడు. సరే అన్నట్లు తల ఊపాను. ఇంతలో అతను వెనక నుంచి స్పీడ్గా వస్తున్న ఆటో చూసుకోకుండా ముందుగా అడుగు వేశాడు. అదేమో గుద్దేసింది. అది చూసిన నాకు ఆ వర్షంలో కూడా చెమటలు బాగా పట్టేసినంత పని అయ్యింది. నిమిషం ఆలస్యం చేయకుండా అతని దగ్గరికి వెళ్ళిపోయాను. అతను నన్ను చూస్తూ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. అతని నవ్వుకు అర్థమేంటో కూడా నాకు అర్థం కాలేదు. కానీ తన కాలుకి రక్తం వస్తుంది. పద, హాస్పిటల్కి వెళ్దామని అన్నాను. శ్రావ్య, నొప్పి నాకు తెలియట్లేదు. మిస్టర్ దీపక్, సినిమా ఎక్కువగా చూస్తావా లేకుంటే ఈ సినిమా అనుకుంటున్నావా అని అతనిపై కాస్త కోపం, ప్రేమ తెలియకుండానే చూపించాను. అతను వెళ్ళిపోయాడు. మరో ఆటో పిలిచి అందులో దీపక్ని ఎక్కించాను. వర్షం ఇంకా తగ్గలేదు. రాను రాను వర్షం పెరిగింది. ముందున్న రోడ్డు కూడా కనిపించడం లేదు. డ్రైవర్ ఏమో ఆటో పక్కన ఆపేశాడు. శ్రావ్య గారు, మీరేం బాధపడకండి. ఇది పెద్ద దెబ్బ కాదు. అయ్యో, మీ దారిలో మీరు వెళ్ళేవారు. నేను రోడ్డు సరిగ్గా దాటకపోవటం వల్లే కదా మీకు ఇదంతా జరిగిందనిపిస్తుంది. నాకు ఎలా ఉందో తెలుసా శ్రావ్య గారు? మీరు రోడ్డు సరిగ్గా దాటకపోవడమే నాకు మంచి జరిగిందనిపిస్తుంది. ఎందుకలా అనిపిస్తుందండి? అలా జరగకుండా ఉంటే మీరు నాకు పరిచయం అయ్యేవారు కాదు కదా అని నవ్వేశాడు. అతని మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కానీ నవ్వి చిన్న స్మైల్ ఇచ్చాను. బాబు, వర్షం తగ్గింది. హాస్పిటల్కి పోనివ్వు తొందరగానే ఆటో వాడితో అన్నాను. దీపక్ని హాస్పిటల్లో చేర్పించి బయట కూర్చున్నాను. కాసేపు అక్కడే ఉన్నాను. అతనికి కాలుకి కాస్త దెబ్బ గట్టిగానే తగలడం వల్ల నడవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈరోజు నైట్ ఇక్కడే రెస్ట్ తీసుకొని మార్నింగ్ తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్పాడు. దీపక్, ఓసారి కళ్ళు తెరువు. ఏంటి, పడుకున్నావా? ఆ డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు. నిద్ర పట్టేసింది. అవును, మీరింటికి వెళ్ళలేదా? అసలు టైం ఎంత? టైం రాత్రి 12 అవుతుంది. అనవసరంగా ఈ టైం వరకు ఉన్నారు. నేను మార్నింగ్ వెళ్ళేవాడిని కదా. అయ్యో, మీరు నా ప్రాణాలు కాపాడారు. మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్ళను? మీ ఫ్రెండ్స్కి కాల్ చేద్దామంటే మీ ఫోన్ కూడా తడిసిపోయింది, ఆన్ కావడం లేదు.
నిజంగా సో సారీ అండి, నాకు నిద్ర పట్టేసింది. కానీ మీరు ఎలా ఉన్నారు చీకట్లో? నేను మార్నింగ్ వెళ్తాను. అయ్యో అసలు వద్దు. మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి. నేను సోమాజిగూడలో నా ఫ్రెండ్స్తో కలిసి రూమ్లో ఉంటా. కానీ బేగంపేటలో నా ఫ్రెండ్ ఉంటుంది, ఆమె కోసమని ఇటువైపు వచ్చాను. సరే మీ ఫోన్ ఇవ్వండి. ఒకసారి ఫోన్ తీసుకొని అతని ఫ్రెండ్ రాకేష్కి కాల్ చేశాడు. రాకేష్, నేను రా దీపక్, నువ్వు అర్జెంట్గా ఫోన్లో లొకేషన్ షేర్ చేస్తా, అక్కడికి కారులో వచ్చాయని చెప్పాడు. సరిగ్గా 10 నిమిషాలకి రాకేష్ వచ్చాడు. రాకేష్, ఈమె నా ఫ్రెండ్ శ్రావ్య, ఈమెను జాగ్రత్తగా దిగబెట్టి ఇక్కడికి వచ్చేసాయి. శ్రావ్య గారు, వీడు రాకేష్, మీ రూమ్ దగ్గర వదిలిపెడతాడు. సరే దీపక్ అని బయటకు వచ్చాను. కానీ దీపక్ వెళ్ళిపోమన్నందుకు కోపం వచ్చినా నా కోసం అతను తీసుకున్న కేరింగ్ బాగా నచ్చింది. మొత్తానికి ఇంటికి వచ్చాను. రాకేష్ హాస్పిటల్ వెళ్ళాక ఓసారి దీపక్ని నాకు కాల్ చేయమని చెప్పు. సరే శ్రావ్య గారు, చెప్తాను. సమయం రాత్రి 2 అవుతుంది, కానీ దీపక్ నుంచి కాల్ రాలేదు. రాకేష్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమై ఉంటుందంటారు? మిగిలింది పార్ట్ 2లో కంటిన్యూ చేద్దాం. మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.